బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ ప్రముఖులతో పాటు కంపెనీలపై కేసు పెట్టింది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖిలపై కేసు నమోదైంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు విచారణ జరపనుంది ఈడీ. పీఎంఎల్ఏ కింద సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపైన ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ ప్రముఖులు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వాళ్లతో పాటు కంపెనీలపై కూడా కేసు పెట్టింది. దీంట్లో ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ ఉన్నారు, రానా ఉన్నారు, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపైన కేసు నమోదైంది. వీళ్ళందరిపైన కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసు విచారణ జరపబోతోంది ఈడీ. పీఎంఎల్ఏ కింద సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ప్రశ్నించనుంది. ఎవరెవరైతే సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత అనేక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ విచారించబోతోంది ఈడీ. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యా? ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఎట్లా విచారణ కొనసాగబోతోంది? ఇప్పుడైతే అంటే ప్రస్తుతం అయితే ఎవరెవరిపైన విచారణ చేయబోతోంది ఈడీ? బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి గతంలోనే సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిట్ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఈ విచారణ జరుగుతుండగానే ఇప్పుడు ఈడీ ఆ ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీస్ నిషేధిత బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేశారని చెప్పేసి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదులు అందడం జరిగింది. ఈ ఫిర్యాదులపైనే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడంతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు తిరిగి లబ్ధి పొందారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి అనేక మంది యువకులు నష్టపోయి ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా చూసాము. అయితే ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మి, అదేవిధంగా ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖిపై కూడా కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏదైతే సైబరాబాద్, హైదరాబాద్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇక వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఏ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత డబ్బులు తిరిగి మీకు చెల్లించారు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు అనే దానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి మనీ లాండరింగ్ ఏమైనా జరిగింది, ఎందుకంటే విదేశీ కంపెనీల సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఏ విధంగా మీకు వచ్చాయి, బ్యాంక్ ద్వారా డబ్బులు తీసుకున్నారా, లేకుంటే హవాలా రూపంలో డబ్బులు చెల్లించారా, ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ మీకు డబ్బులు చెల్లించిందనే దానికి సంబంధించి ఇప్పుడు సినీ సెలబ్రిటీలను ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజుల పాటు సిట్ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్స్ నిర్వహించినందుకు సినీ సెలబ్రిటీలకు ఆ కంపెనీలు చెల్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి సినీ సెలబ్రిటీలని వరుసగా విచారించే అవకాశం ఉంటుంది. యూట్యూబర్స్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యువకులను, యూత్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వారి చేత కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేయించడం జరిగింది. ఆ ప్రమోషన్ చూసి చాలా మంది బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి నష్టపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. వాటికి సంబంధించే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. బెట్టింగ్ యాప్స్కు ఆకర్షితులై బెట్టింగ్ యాప్స్కి బలైనటువంటి యువకులు చాలామంది ఉన్నారు. సో దానికి ఎవరైతే ప్రమోట్ చేశారో, ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, రకరకాల మాధ్యమాల వల్ల ఎవరెవరైతే దానికి ప్రమోషన్ చేశారో, ఎట్లా ప్రమోషన్ చేశారు, ఏ కంపెనీ తరపున ప్రమోషన్ చేశారు, ఎంత డబ్బులు తీసుకున్నారో దానిపైన ఈడీ కొంతమంది సెలబ్రిటీలందరినీ కూడా విచారణ చేయబోతోంది.